హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఇంక నుంచి మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. లాస్ట్ మంత్ 20th నేనైతే తిరుపతి విజిట్ చేశాను. ఆ వ్లాగ్ గురించి అయితే ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం తిరుపతి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అండ్ అక్కడ ఫుడ్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన వెంటనే వీడియోస్ వస్తాయి. ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. తిరుపతికి ఈజీగానే వెళ్ళవచ్చు. అంటే అన్ని విధాలుగా అన్ని ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే బై రోడ్, బై ట్రైన్ అండ్ బై ఫ్లైట్ కాగా ఈజీగానే వెళ్ళవచ్చు. అంటే మనకి తిరుపతిలో మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అంటే మనకి తిరుపతి నుంచి 15 కిలోమీటర్లో ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. ఈజీగానే మనం ఫ్లైట్ ద్వారా అయినా కానీ ట్రైన్ ద్వారా అయినా చాలా ఈజీగానే రావచ్చు. ఎవరికి ఎలా వెళ్ళాలంటే అలా వెళ్ళవచ్చు. మనకి తక్కువగా అన్నిట్లో కల్లా మనకి ట్రైన్లోనే చాలా తక్కువగా అయితే పడుతుంది. అండ్ ఇక్కడ కూడా నేను ట్రైన్లోనే వెళ్తున్నాను. ఇక్కడ నేను విజయవాడ నుంచి నా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే తిరుపతికి కేరళ ఎక్స్ప్రెస్లో అయితే వెళ్ళాను. ఈ ట్రైన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ ఇంకా ఏమైనా ట్రైన్ డీటెయిల్స్ కావాలన్నా కూడా కొన్ని ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ నేను వెళ్ళిన రోజు అయితే ఈ ట్రైన్ అయితే కొంచెం 2 hours లేట్ అయితే ఉంది. 10:30కి రావాల్సిన ట్రైన్ ఈవినింగ్ 11:45 11:45 అయితే వచ్చింది. అండ్ ఫైనల్గా అయితే నేను తిరుపతి అయితే రీచ్ అయిపోయాను. మార్నింగ్ ఎర్లీగా 5:35 to 5:45 కల్లా నేను ట్రైన్లో తిరుపతి అయితే రీచ్ అయిపోయాను. ఎవరైనా సరే మనం తిరుపతికి ఎర్లీగా అవర్స్లోనే రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. దాని ద్వారా మనకి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ప్రాసెస్ అనేది ఎంత తొందరగా 4 to 6 o'clock మధ్యలో వచ్చేటట్టు చూసుకోండి. అండ్ ఇప్పుడు తిరుపతి రీచ్ అయినాక మనం ఇప్పుడు స్టేయింగ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. తిరుపతిలో స్టేయింగ్ ఉండటానికి 2 types ఆఫ్ స్టేయింగ్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం తిరుమల కొండ మీద డైరెక్ట్గా అక్కడైనా ఉండవచ్చు, లేకపోతే తిరుమల కొండ కింద ఉండి అక్కడి నుంచి అయినా వెళ్ళవచ్చు. రూమ్స్ అనేవి తిరుపతివి సంబంధించిన దేవస్థానం రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళైతే డైరెక్ట్గా తిరుపతి వచ్చిన తర్వాత మనం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం కానీ అండ్ లేకపోతే మనం బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం దగ్గరికి వెళ్ళి అక్కడ రూమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అక్కడ లేకపోతే ఇంకా ప్రైవేట్ హోటల్లో ఏమైనా దిగాల్సి వస్తుంది. హోటల్ కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 600 నుంచి స్టార్ట్ అవుతాయి. కాకపోతే మనకి మంచి రూమ్స్ కావాలంటే మనం 1100 to 1500 రేంజ్లో చూసుకోవాల్సి ఉంటుంది. 1500 నుంచి ఇంకా అబోవ్ అయితే మనకి ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎవరికి కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఇంకా తిరుపతి నుంచి తిరుమల కొండ మీదకి వెళ్ళటానికి మనకి డిస్టెన్స్ వచ్చేసి 22 కిలోమీటర్లు వస్తుంది. అది మనకి వెళ్ళటానికి మనకి బస్సెస్ ఫెసిలిటీస్ అండ్ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. మనకి గవర్నమెంట్ వెహికల్స్ అయితే మనకి నాన్ ఏసీ బస్సెస్ వచ్చేసేసి ఒక రౌండ్ అంటే కొండ కింద నుంచి కొండ మీదకి వెళ్ళటానికి 90 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. అండ్ రౌండ్ ట్రిప్కి అయితే 160 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఏసీ బస్సెస్ అయితే మనకి వెళ్ళటానికి అయితే 110 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ రానుబోను కలిపి 200 అయితే ఛార్జ్ చేస్తారు. బస్సెస్ కాకుండా వేరే విధాలుగా ప్రైవేట్గా వెళ్ళాలంటే షేర్డ్ ట్యాక్సీస్ ఉంటాయి. అవి అయితే మనకి 120 నుంచి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేకపోతే మనం ప్రైవేట్ వెహికల్స్ బుక్ చేసుకున్నామంటే వాళ్ళైతే 600 నుంచి 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు వెళ్ళటానికి. నేను ఇక్కడ ఏసీ బస్ అయితే బుక్ చేసుకున్నాను. దాని కాస్ట్ వచ్చేసి నాకు రానుబోను కలిపి 200 అయితే పడింది. నా జర్నీ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఉంది కాబట్టి మార్నింగ్ అయితే మనకి ఇక్కడ క్లైమేట్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అంటే మనకి మార్నింగ్ కొంచెం మంచు పడి మొత్తం ఈ కొండలన్నీ కప్పేస్తూ ఉంటుంది కాబట్టి ప్లెజెంట్గా ఉంటుంది. వెదర్ అనేది చాలా బ్యూటిఫుల్గా చాలా మంచిగా ఉంటుంది. ఎవరైనా సరే ఎర్లీ మార్నింగే ప్రిఫర్ చేయండి ఈ జర్నీ అనేది. ఈ జర్నీ కూడా మార్నింగ్ చాలా బాగుంటుంది. వెన్ కంపేర్ చేస్తుంటే మధ్యాహ్నం కన్నా సరే మార్నింగ్ ఎర్లీ అవర్స్లో అయితే ఈ జర్నీ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ సీనిక్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ బస్ డ్యూరేషన్ వచ్చేసి మనకి ఒక 45 నుంచి 1 hour వరకు పడుతుంది. అంటే మనకి ఎక్కువగా ట్రాఫిక్ లేకపోతే మనకి 45 to 1 hour లోపు వెళ్ళిపోవచ్చు.
ఏమైనా ట్రాఫిక్ ఉంటే ఏమైనా లేట్ అవుతుంది, అంటే మనకి ఏ రోజు హెవీగా ఉంటుందో లేదో తెలియదు కాబట్టి. అండ్ ఇప్పుడైతే నా బస్ అయితే ఇంకా కొంచెం ఇంకా అయితే వెళ్తూనే ఉంది, ఇంకా పూర్తిగా ఇంకా రీచ్ అవ్వలేదు, అంటే ఒక 5 to 10 కిలోమీటర్స్ లోపలే ఉంది. ఇంకా పూర్తిగా డీటెయిల్డ్గా అయితే నేను దర్శనం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దర్శనంకి వెళ్ళటానికి మనకి ఇక్కడ 3 విధాలుగా తీసుకోవచ్చు. అంటే మనకి ఫస్ట్ అయితే మనకి ఆన్లైన్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి స్పెషల్ ఎంట్రీ టికెట్స్ అనేది ఉంటాయి, వాటి ఛార్జ్ వచ్చి 300 రూపీస్. అవి మనకి ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు మనకి 2 months ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ 300 రూపీస్ టికెట్స్. ఈ 300 రూపీస్ టికెట్స్ అనేవి మనకి ఆన్లైన్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్లో మనకి టీటీడీ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది 300 రూపీస్ టికెట్స్ అనేవి. నేను కూడా 300 రూపీస్ ఆ వెబ్సైట్లోనే బుక్ చేసుకున్నాను. అండ్ మిగతావి అయితే ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఉంటాయి, అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అనేవి. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం దగ్గర అయినా సరే ఇస్తారు. అవి మనకి ఎవ్రీ డే midnight 2 o'clock అయితే ఇస్తూ ఉంటారు రైల్వే స్టేషన్ దగ్గర. అండ్ మనకి బస్ స్టాండ్ దగ్గర అయితే శ్రీనివాసం అండ్ అక్కడైతే మనకి ఎవ్రీ డే నైట్ 9 o'clock నుంచి ఇస్తూ ఉంటారు. ఇలా ఎస్ఎస్టీ టోకెన్స్ అక్కడైతే కలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ టికెట్కి అయితే మనకి ఎంత టైం పడుతుందంటే మనకి ఒక 3 hours నుంచి 5 hours దాకా పడుతుంది. అంటే మనకి ఎక్కువగా క్రౌడ్ లేకపోతే మనకి కొండ మీద ఒక 3 hours అయిపోతుంది, ఎక్కువ చాలామంది ఉంటే 5 hours దాకా ఉంటుంది. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి వాళ్ళకి స్లాట్ అనేది అసైన్ చేస్తూ ఉంటారు, ఆ టైంకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్టీ టోకెన్స్కి కూడా మనకి డ్యూరేషన్ అనేది 8 hours నుంచి 10 hours టైం పడుతుంది. ఏ టైంకి ఇస్తే మనకి ఆ టైంకి లోపలికి వెళ్తే ఒక 8 to 10 hours టైం పడుతుంది దర్శనం అవ్వటానికి. అండ్ ఇలా మనకి స్పెషల్ ఎంట్రీ కానీ లేకపోతే ఎస్ఎస్టీ టోకెన్స్ లేని వాళ్ళకైతే డైరెక్ట్గా మనకి క్యూ లైన్లో అయితే చాలామంది జాయిన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి దర్శనం వచ్చేసి 24 గంటల నుంచి 30 గంటలు అనేది పడుతూ ఉంటుంది. ఇంకా మనకి టోకెన్స్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఇలా లైన్లోకి వెళ్ళిపోతే ఒక 24 గంటల నుంచి 30 గంటలు పడుతుంది దర్శనం అనేది. ఇలా మనకి టికెట్స్ బుక్ చేసుకొని ప్రీ బుకింగ్ చేసుకొని స్పెషల్ ఎంట్రీ టికెట్కి అయితే మనకి దర్శనం అయిన తర్వాత పర్ టికెట్కి ఒక ఫ్రీ లడ్డు అయితే అసైన్ చేస్తారు. మనకి మిగతా ఎన్ని లడ్డులు కావాలంటే ఒక లడ్డూకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసుకొని పే చేసుకోవాల్సి ఉంటుంది. నాకు కూడా నేను ఇక్కడ స్పెషల్ ఎంట్రీ టికెట్స్కి 300 రూపీస్ తీసుకొని బుక్ చేసుకున్నాను. స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ముందు మనం ఇక్కడ వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుందని ప్రసిద్ధి. అంటే మనం తిరుమల దర్శనం చేసుకున్న కన్నా ముందే ఇక్కడ మనకి వరాహస్వామి గుడికి అయితే రావాల్సి ఉంటుంది. ఇది వరాహస్వామి గుడి అండ్ పుష్కరిణి పక్కనే ఉంటాయి. ముందు పుష్కరిణిలో స్నానం చేసి అండ్ వరాహస్వామి గుడిలో దర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చి తిరుపతి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు. నేను ఇక్కడైతే ఇంకా చుట్టూతో మాడవీధుల్లో అయితే కొంతసేపు మొత్తం ఒక 1 hour 2 hour తిరిగి అండ్ నెక్స్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోయాను. అండ్ ఇది ఇంకా అయితే నెక్స్ట్ డే ఇదైతే చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ పుష్కరిణిలోకి అయితే వచ్చాను. ఇక్కడ పుష్కరిణిలోకి వచ్చి నేనైతే ఇక్కడ స్నానం ఏం చేయలేదు, అంటే నేను రూమ్లోనే చేసి ఇక్కడికి అయితే వచ్చాను. అండ్ ఇక్కడైతే ఎవరికైనా కావాలంటే వాళ్ళు స్నానం చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని అండ్ ఇంకా వ్యూ అయితే చూపిస్తాను మీకు. ఇది మార్నింగ్ టైప్ ఉన్న వ్యూ. ఇది మనకి పుష్కరిణి వచ్చి మొత్తం స్కై బ్లూ కలర్లో ఉండి పూర్తిగా అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడి నుంచి అయితే మనకి టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ పుష్కరిణి కూడా మనకి ఈవినింగ్ అయితే మనకి ఓపెన్లో ఉండదు, అంటే మనకి ఇది ఈవినింగ్ 7 వరకు ఉంటుంది, ఆ తర్వాత 7 తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఎవరు స్నానం చేయటాకైతే అలో చేయరు. మనకి ఇది మార్నింగ్ టైప్నే ఓపెన్ చేసి ఉంటుంది ఈ పుష్కరిణి అయితే. పుష్కరిణి దగ్గరే ఇంకా పెద్ద ఒక వృక్షం అయితే ఉంటుంది. ఈ వృక్షాన్ని చుట్టూ మనకి విగ్రహాలు అయితే ఉంటాయి. ఎవరైనా స్నానం చేసి వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ పుష్కరిణి అండ్ మనకి వరాహస్వామి టెంపుల్ పక్కనే ఉంటాయి. ఈ పుష్కరిణిలో స్నానం చేసి అండ్ వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ పుష్కరిణి మాడవీధుల్లో మాత్రమే మనకి ఫోన్స్ అనేవి అలౌగా ఉంటాయి. మనకి వరాహస్వామి టెంపుల్లోకి అయితే ఫోన్స్ అనేవి అలౌ చేయరు. బయట మనకి క్లాక్ రూమ్స్లోనే పెట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. అండ్ మనకి మెయిన్ టెంపుల్లో కూడా మనకి ఫోన్స్ అయితే అలౌ లేదు, మనకి క్లాక్స్ రూమ్స్లోనే పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మాడవీధులు అండ్ చుట్టుపక్కల మాత్రమే మనకి ఫోన్స్ అవి అలౌ చేస్తూ ఉంటారు.
మన రూమ్ నుంచి టెంపుల్కి రావటానికి అయితే మనకి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి దేవస్థానం బస్సెస్ అయితే ఉంటాయి, అంటే టీటీడీ దేవస్థానం బస్సులు అయితే ఉంటాయి. అండ్ ఆ బస్సులు అనేవి మనకి చాలా ఎక్కువగానే ఉంటాయి. మనకి ఎవ్రీ 5 to 10 minutesకి ఎవ్రీ ఒక బస్సు ఉంటుంది. చాలా స్టాప్స్ అయితే ఉంటాయి. అంటే ఇక్కడ చాలా రెస్ట్ హౌసెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కొండ మీద ఒక 1 kilometer నుంచి 5 kilometer రేడియస్లో మనకి చాలా రెస్ట్ హౌసెస్ ఉంటాయి. ఆ రెస్ట్ హౌసెస్ నుంచి మనకి బస్సెస్ ఫెసిలిటీ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ఎవ్రీ 5 to 10 minutesకి అయితే బస్సు ఉంటుంది, ఫ్రీ బస్సెస్ అవన్నీ. ఫ్రీ బస్సెస్ కాబట్టి కొంచెం రష్గానే ఉంటాయి, అంటే చాలామంది ఎక్కుతూనే ఉంటారు. కావాలంటే మనం ప్రైవేట్ వెహికల్స్ బుక్ చేసుకొనే వెళ్ళవచ్చు. మనం రూమ్ నుంచి మనకి టెంపుల్కి రావటానికి ఒక ప్రైవేట్ వెహికల్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే షేర్డ్ వెహికల్స్ కూడా ఉంటాయి. వెళ్ళి రావటానికి రూమ్కి నుంచి మనకి టెంపుల్కి వెళ్ళి రావటానికి షేర్డ్ వెహికల్స్ మనకి 150 నుంచి 200 అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఇక్కడ టెంపుల్ దగ్గరలోనే మనకి టెంపుల్ ఎదురే మనకి ఇక్కడ దీపారాజన అండ్ ఇవన్నీ జ్యోతులు వెలిగించుకోవటాకైతే ఎదురుగానే ఉంటుంది. టెంపుల్కి ఎదురుగానే స్టెప్స్ లాగా ఉండి అక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి అండ్ దీపారాజన చేసుకోవటానికి టెంపుల్ ఫేసింగ్ ఎదురుగానే ఉంటుంది. ఇది ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తున్నాను. మనకి ఫ్రంట్ అయితే టెంపుల్ అండ్ వెనకాల అయితే మనకి సప్తగిరులు అవన్నీ ఉంటాయి. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడైతే మనకి కర్పూరాలు వేసుకొని మనకి దీపారాజన చేసుకుంటాకైతే ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడే కొబ్బరికాయలు కొట్టుకుంటాకు కూడా మనకి ఇచ్చారు. అంటే మనకి తిరుపతి వచ్చి కొబ్బరికాయలు ఎవరు కొట్టాలన్నా ఇక్కడికి వచ్చి కొడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ దగ్గర ఇక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకోవటానికి కూడా మంచిగా ఆప్షన్ బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ మాత్రమే మనకి ఫొటోస్ అవన్నీ తీసుకోవటాకైతే అవైలబుల్గా ఉంటుంది. అంటే మనకి టెంపుల్కి ఎదుర ప్లస్ ఇక్కడ కూడా అంటే దీపారాధన చేసేది అక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవటాకైతే ఉంటుంది. నేను కూడా చాలా అయితే ఫొటోస్ ఇక్కడ ఫొటోస్, పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే చాలా అయితే తీసుకున్నాను. ఇంకా రూమ్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ షెడ్ లాగా అయితే ఇక్కడ వేశారు. టెంపుల్కి ఎదురుగానే అక్కడ వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఎవరైనా రూమ్స్ దొరకని వాళ్ళైతే. ఫుల్ టెంపుల్ పూర్తి వ్యూ అయితే మీకు చూపిస్తాను. అంటే 360 degreesలో ఫుల్గా మొత్తం ఎట్లా ఉంది అని మొత్తం పూర్తి వ్యూ అయితే చూపిస్తాను. ఇంకా ఫుడ్ గురించి వస్తే మనకి ఇక్కడ కొండ మీద ఫుడ్కి ఇంకా డోకా ఏమి ఉండదు. అంటే మనకి ఇక్కడ కొండ మీద వచ్చి మనకి వెంకమాంబ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరైనా ఫ్రీగా అయితే మనకి ఫుడ్ అయితే పెడుతూ ఉంటారు. లేకపోతే మనకి కొండ మీద వచ్చి చాలా హోటల్స్ అయితే ఉంటూనే ఉంటాయి. మనకి ఇక్కడ ఫుడ్ అనేది ఏ ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవరికి చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళకి వరకు అందరికీ ఫుడ్ అయితే అవైలబుల్గానే ఉంటుంది. ఫ్రీ ఫుడ్ కావాలంటే మనకి అన్నదాన సత్రానికి వెళ్ళి ఫుడ్ అయితే తీసుకోవచ్చు. లేకపోతే మనకి ప్రైవేట్గా ఫుడ్ అయితే మనకి హోటల్స్లో అయితే తినాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ నేనైతే దర్శనం అయిపోయి అండ్ మొత్తం లడ్డూలు అవన్నీ తీసుకొని అండ్ ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా ఫైనల్గా రిటర్న్ అయితే అయిపోయాను. అండ్ ఇది ఇంకో దారి నుంచి అయితే వెళ్తుంది. వెళ్ళే దారి నుంచి చెప్పాను కదా, వెళ్ళటం ఒక రూటు, వచ్చేటప్పుడు ఒక రూటు. ఇది మనకి ఈ రూట్ అనేది మనకి చాలా పురాతనమైంది. అంటే ఫస్ట్ ఇదివరకు ఎప్పటి నుంచో మనకి కొండల మధ్యలోంచి అంటే అడవిలోంచి వెళ్ళేదైతే ఇదే మెయిన్ రూట్. అసలు మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రూటు క్రౌడ్ ఎక్కువై ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని తర్వాత మనకి వేరే రూట్ వేశారు. అది మనకి వెళ్ళేటప్పుడు రూట్ చూపించాను కదా, వెళ్ళేటప్పుడు వేసింది, కొత్తగా వేసింది. ఇది మాత్రం చాలా పాతది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచే మనకి ఇదివరకు ఉండేది. ఇది చాలా ఇంకా డీప్ మనకి ఈ కొండల మధ్యలోంచి ఉంటుంది ఈ రూట్ అనేది. మనకి వచ్చేటప్పుడు కన్నా సరే ఈ వెళ్ళేటప్పుడు రూటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే చాలా అడ్వెంచరస్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అంటే చాలా మటుకు ఈ అడవి ఘాటి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రూట్లో. మనకి వ్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ కొండ మీద అయితే చాలా చూడవలసిన ప్రదేశాలు అయితే ఉన్నాయి. వాటికైతే ఈసారి నాకైతే టైం కుదరలేదు వెళ్ళటానికి. ఈసారి వచ్చినప్పుడైతే మీకు కొండ మీద వెళ్ళటానికైతే చూపిస్తాను.
మనకి ఈ తిరుమల కొండ మీద అయితే చాలా ప్రదేశాలు ఉంటాయి. అంటే మనకి శ్రీవారి మెట్లు, ఆకాశగంగ అండ్ జపాలి తీర్థం, ఇలా ఒక 6 నుంచి 7 ప్రదేశాలు అయితే ఉంటాయి. వీటికైతే నేను వెళ్ళలేదు, అంటే నాకైతే టైం కుదరలేదు. అండ్ ఈసారి వచ్చినప్పుడు అయితే ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ నేనైతే కొండ కిందకి వెళ్ళి, ఇంకా నాకైతే ట్రైన్ అయితే ఈ రోజు అయితే లేదు, నెక్స్ట్ డే అయితే ఉంది ట్రైన్. అయితే నెక్స్ట్ నైట్కి అయితే ఉంది ట్రైన్. అంటే నేను కొండ కిందకి వెళ్ళి అక్కడ రూమ్ అయితే ఏదో ఒకటి తీసుకుంటాను. అక్కడ రూమ్ తీసుకొని కొండ కింద ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి కదా, అవి అయితే చూస్తాను కొన్ని అయితే. ఇంకా మీకు కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఆ వీడియోలో ఇంకా అక్కడికి వెళ్తే కొన్ని ప్రదేశాలకు వెళ్ళిన వీడియోస్ అయితే తీశాను, అవి అయితే మీకు పోస్ట్ చేస్తాను. టైం కుదిరిన మటుకు కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాను. కొండ కింద కూడా చాలా అయితే ఉన్నాయి కొండ కింద కూడా, కాకపోతే నేను మాత్రం కూడా కొన్ని ప్లేసెస్కే వెళ్ళాను. ఎంతవరకు టైం ఉంటుందో అంతవరకు వెళ్ళాను. ఇంకా ఇది మొత్తం పూర్తి వీడియో అది తిరుపతి గురించి. ఇంకా నాకు తెలిసినంత మటుకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు ఏమైనా కమెంట్ చేయండి, లేకపోతే నాది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంది, దానికి డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికైతే పిన్ చేయండి. దాని ద్వారా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే పూర్తిగా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Priyanka Vlogs. See you soon in another video. Take care. Bye bye.